స్కూలింగ్లో గుర్తుందా వంశీ, నువ్వు ఇది ఆల్రెడీ చదువుకున్నావు, సిరీస్ అండ్ ప్యారలల్. ఎస్ సార్. రైట్. డిఫరెన్స్ ఏంటి సిరీస్కి ప్యారలల్కి? సార్ సిరీస్లో ఉన్నప్పుడు యాడ్ చేయాలి సార్, ప్యారల్ 1/, అని తీసుకొని యాడ్ చేయాలి సార్, 1/v, రైట్. 1/, రెసిస్టెన్స్. అంటే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు R1 ప్లస్ R2, ఇంకా ఎక్కువ ఉంటే ప్లస్ R3 అని జనరలైజ్ చేస్తాం సిరీస్లో, అంతే కదా? ఎస్ సార్. అదే ప్యారలల్కి రాగానే ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు, లేదా బెటర్ యూ రైట్ లైక్ దిస్, రెసిప్రోకల్ లాగా తీసుకుంటాం. 1/R ఇస్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 అని రాస్తాం. ఇంకొక రెసిస్టార్ ఉంటే ప్లస్ 1/R3 అని కూడా రాస్తాం. ఆర్ ఎల్స్ లైక్ దిస్, అంటే ఎల్సిఎం తీసుకొని సింప్లిఫై చేస్తే యూ విల్ బి గెటింగ్ R1 ప్లస్ R2 బై R1 R2 R1 బై R1 ప్లస్ R2, రైట్. రెసిప్రోకల్ మళ్ళీ రివర్స్ చేయాలి కదా ఇక్కడ ఫర్ టూ రెసిస్టార్స్. ఫర్ ప్రాబ్లమ్స్లో టూ రెసిస్టార్స్ ఈ ఫార్ములా కన్వీనియంట్ అండ్ సజెస్టబుల్, రైట్. సో ఇది ఆల్రెడీ నీకు నాలెడ్జ్ ఉంది. కానీ అపార్ట్ ఫ్రమ్ దిస్, సిరీస్ ఆర్ ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటే ఒక 4 స్టాండర్డ్ అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఆ 4 స్టాండర్డ్ అబ్జర్వేషన్స్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాన్సెప్చువల్ బిట్స్ కానీ సింపుల్ సర్క్యూట్స్ కానీ సాల్వ్ చేయాలంటే ఆ 4 స్టాండర్డ్ అబ్జర్వేషన్స్ గుర్తుండాల్సిందే. సో నేను ఇట్లా ఒక 2 రెసిస్టార్స్ తీసుకుంటున్నాను. కన్వీనియంట్లీ 2 రెసిస్టార్స్ తీసుకున్నాం, బట్ అప్లికేబుల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్. అంటే అదే ఫార్ములా జనరలైజ్ చేసుకుంటూ వెళ్తాం లైక్ దిస్. సో ఇది సిరీస్ కాంబినేషన్లో ఐఎమ్ కన్సిడరింగ్ V is the voltage applied, voltage of the battery అనుకుంటాం, రైట్. సో దిస్ ఈజ్ ద బ్యాటరీ వోల్టేజ్. సో నౌ సిన్స్ R1 అండ్ R2 ఆర్ ద 2 రెసిస్టార్స్ కదా, ఓకే. ఈ బ్యాటరీలో నుంచి వస్తున్న కరెంట్ని ఐఎమ్ టేకింగ్ ఇట్ యాజ్ I అనుకుంటున్నాను. సో R1 అండ్ ఇట్ క్రాసింగ్ R2 అండ్ కమింగ్ లైక్ దిస్, రైట్, I కరెంట్. సో ఎప్పుడైతే ఇక్కడికి రాగానే ఐఎమ్ కన్సిడరింగ్ కరెంట్ యాజ్ I1 అనుకుంటున్నా, R2 రెసిస్టార్లో కరెంట్ యాజ్ I2 అనుకుంటున్నా, అండ్ ఇక్కడ వచ్చిన వోల్టేజ్ V1 అండ్ ఇక్కడ వచ్చిన వోల్టేజ్ V2 అనుకుంటున్నా. సో ఎప్పుడైనా సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ అని రాగానే ఈ సర్క్యూట్ ఫిగర్ గుర్తు రావాలి బేసిక్గా. అండ్ ఇందులో ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే, ఎప్పుడైనా రెసిస్టార్ సిరీస్లో ఉంటే కరెంట్ అక్రాస్ దెమ్ రిమైన్ సేమ్. అంటే ఆ రెసిస్టార్స్ నుంచి సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, ఇది గుర్తు రావాలి ఇమ్మీడియట్గా. సేమ్ కరెంట్ ఫ్లో అక్రాస్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్. కీప్ రైటింగ్ ఫాస్ట్. ఇది యాక్చువల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్లో కరెంట్ సేమ్ ఉంటుంది, రైట్. అండ్ సెకండ్ వన్, వోల్టేజ్ gets divided, అంటే voltage from the battery gets distributed across the two resistors, అంటే V1 plus V2. What is V1? Voltage across first resistor. V2 is voltage across second resistor. కానీ ఫ్రమ్ ఓమ్స్ లా మనకేం తెలుసు, V is equal to IR అని తెలుసు. Since we know that V is equal to IR, here you can take like this. If you generalize the second condition, దీన్ని మనం జనరలైజ్ చేసామనుకో, V ప్లేస్లో I ఇంటూ R రాయొచ్చు, వేర్ R ఇస్ ద టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్ అన్నమాట. I is the current drawn from the battery. V1 is equal to I1 R1 రాయొచ్చు, ప్లస్ V2 is equal to, you can write it as I2 R2. Voltage across resistor V1 is equal to, so V is equal to IR. V1 అంటే స్పెసిఫిక్గా ఫస్ట్ రెసిస్టార్ దగ్గర, అంటే I1 R1. And V2 is nothing but voltage across the second resistor, I2 R2 అని రాస్తాం, రైట్. సో ఇక్కడ I1 I2 అండ్ I are సేమ్ కాబట్టి మనం క్యాన్సల్ చేసేసుకోవచ్చు. సో క్యాన్సల్ చేసుకున్న తర్వాత ఫైనల్ రిజల్ట్ ఈజ్ R is equal to R1 plus R2. అంటే సెకండ్ వోల్టేజ్ ఈజ్ గెటింగ్ డివైడింగ్ అన్న కాన్సెప్ట్ నుంచి మనకు ఈ డెరివేషన్ వస్తుంది, రైట్. అంటే రిమెంబరింగ్ R ఈక్వల్ టు R1 ప్లస్ R2 ఈజ్ ఇంపార్టెంట్. మీన్ వైల్ అది ఎలా వచ్చిందో కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కరెంట్ రిమైన్స్ సేమ్ ఓవర్ హియర్. I ఈజ్ ఈక్వల్ టు I1 ఈక్వల్ టు I2 అవుతుంది. క్లియర్ వంశీ? ఎస్. నేను 4 అబ్జర్వేషన్స్ చెప్పాను. ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ ఏంటంటే, రైట్, ఇక్కడ థర్డ్ అబ్జర్వేషన్ ఈజ్ డైరెక్ట్లీ ఆ సింప్లిఫైడ్ ఫార్ములా రాయడం, R ఈక్వల్ టు R1 ప్లస్ R2. సపోజ్ మెనీ రెసిస్టార్స్ ఉన్నాయనుకో, ఇంకొకటి ఉంది ప్లస్ R3 కూడా రాయొచ్చు.
ఇంకొకటి ఉంది ప్లస్ R4 కూడా రాయొచ్చు. మీన్స్ యూ కెన్ జనరలైజ్ దిస్ ఫార్ములా ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ రెసిస్టార్స్. కన్వీనియంట్ కోసం రెండే తీసుకున్నాం. అండ్ ఫోర్త్ అబ్జర్వేషన్ ఈజ్ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఫోర్త్ అబ్జర్వేషన్ చాలా 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 ఇంపార్టెంట్. దట్ ఈస్ ఫ్రమ్ V is equal to IR. ఇక్కడ V is equal to IR లో how V is equal to V1 plus V2. ఎందుకు ఒకసారి నాతో నాకు ఇన్ఫార్మ్ చేశాను, లేకపోతే ఇగో నేను చెప్తాను. సో V equal to IR, right? And here we can write voltage across the resistor is directly proportional to R. That means ఇక్కడ 2 resistors తీసుకున్నాం మనం. 2 resistors, that is V1 and V2 are the voltage drops, R1 and R2, right? Next and this is V. So this is V అవుతుంది. So now here we can write V2 by V1 is equal to, you can write R2 by R1. ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే వంశీ, ఫోర్త్ పాయింట్ ఏంటి ఇంపార్టెంట్ అంటే, మనం ఆ వోల్టేజ్ డివైడ్ అవుతుందని చెప్తున్నాం. సో హౌ ఇట్ గెట్ డివైడెడ్ అంటే ఎక్కడ ఎలా డివైడ్ అవుతుంది అంటే ఏది ఎక్కువ ఉంటుంది ఏది తక్కువ ఉంటుంది, లైక్ V1 ఎక్కువ ఉంటుందా V2 ఎక్కువ ఉంటుందా అన్న కాంక్లూజన్కి రావాలంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. మీన్స్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటే వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. దట్ ఈస్ ద మీనింగ్. సపోజ్ హియర్ R1 ఈజ్ గ్రేటర్ దెన్ R2 అనుకుంటే, then we can say that V1 will be greater than V2. లేదు R1 is equal to R2 అనుకుంటే, you will write it as V1 equal to V2, like this, right? అంటే they divide according to their direct ratio. So V2 by V1 equal to R2 by R1, directly proportional. And దీంట్లో ఇంకొక స్పెసిఫిక్ కేస్ చేయొచ్చు మనం, దట్ ఈస్ V2 by V1 is equal to, you have written, we are writing it as R2 by R1 కదా, right? సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, యూ జస్ట్ యాడ్ +1 ఆన్ బోత్ సైడ్స్. సింపుల్ మ్యాథమెటిక్స్ వాడుతున్నా. సో యూ జస్ట్ యాడ్ +1 ఆన్ బోత్ సైడ్స్ సో దట్ R2 by R1 +1. సో బోత్ సైడ్స్ +1 యాడ్ చేసాం కాబట్టి, సో V2 plus V1 by V1 is equal to, you can write this as R2 plus R1 by R1. So V2 plus V1 you can write it as V by V1. This is equal to R1 plus R2 by R1. So దీంట్లో V1 is specific గా సబ్జెక్ట్ చేస్తే వంశీ, you will get like this. V1 is సబ్జెక్ట్ చేసేస్తే V into R1 by R1 plus R2, అంటే స్పెసిఫిక్ గా వోల్టేజ్ డివైడ్ అయిన తర్వాత ఆ ఎగ్జాక్ట్ వాల్యూ ఆఫ్ ది వోల్టేజ్. అఫ్ కోర్స్ మనం డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది రెసిస్టెన్స్ అని ఇక్కడ కాంక్లూడ్ అయిపోయాం, ప్రాబ్లం లేదు. ఇది వెరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్, రైట్? ఇది కాంక్లూడ్ అయ్యాం. కానీ స్పెసిఫిక్గా, రైట్, ఒకవేళ ఆ V1 వాల్యూ ఎగ్జాక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే, దిస్ ఈజ్ ద రిజల్ట్. వెరీ 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 ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ అంటే V ఈజ్ ద అప్లైడ్ వోల్టేజ్, ఇక్కడ బ్యాటరీ వోల్టేజ్, V ఇంటూ, రైట్, R1 by R1 plus R2. సో లైక్ దిస్. సార్ ఇక్కడ మోర్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటి సార్? ఎక్కువ వోల్టేజ్. ఇప్పుడు ఇది ఒక 10 వోల్ట్ అనుకో, సో R1 R2 V1 V2 డివైడ్ అయితే ఎలా డివైడ్ అవుతున్నాయి, 10లో ఎలా డివైడ్ అవుతున్నాయి, 6 5 4 6 ఓకే 5 5 3 7 అట్లా తెలవాలి కదా. సో వోల్టేజ్ అమౌంట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిసైడ్ చేస్తుందా సార్, ఎంత అమౌంట్ ఫ్లో? నో 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 నో. వాట్ ఈస్ ద వోల్టేజ్? V is equal to IR. వోల్టేజ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వోల్టేజ్? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హై పొటెన్షియల్ టు లో పొటెన్షియల్. కరెంట్ ఫ్లోని డిసైడ్ చేస్తుంది. వోల్టేజ్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తేనే నీకు అది పొటెన్షియల్ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది కదా సార్? రెండు సేమే. పొటెన్షియల్ డిఫరెన్స్ నథింగ్ బట్ వోల్టేజ్. పొటెన్షియల్ డిఫరెన్స్ థియరిటికల్ గా చదువుకుంటాం మనం, ఓకేనా? ఓకే, రైట్. సిమిలర్ V2 is equal to, ఇలాగే మనం ప్రొసీడ్ అయ్యామనుకో, V ఇంటూ R2 by R1 plus R2 వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ చాలా క్రూషియల్ వంశీ. చాలా మంది ఈ 2 ఫార్ములాస్ మర్చిపోతారు, వోల్టేజెస్ ఫైండ్ అవుట్ చేయడం మర్చిపోతారు. అంటే దే విల్ కన్ఫ్యూజ్ హియర్. సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ పైన వోల్టేజెస్ V1 V2 ఎలా ఫైండ్ అవుట్ చేయాలని, R ఈక్వల్ టు R1 ప్లస్ R2 గుర్తుంచుకుంటారు, కానీ వాటిపైన వోల్టేజెస్ ఎంత ఉన్నాయంటే బ్లాంక్ అవుతారు. సో R1 పైన వోల్టేజ్ is V into R1 by R1 plus R2, R2 పైన వోల్టేజ్ is V into R2 by R1 plus R2. క్లియర్ వంశీ? yes
రైట్, దీస్ 4 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సిమిలర్లీ ఇలాంటి 4 పాయింట్స్ మళ్ళీ ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ కి కూడా ఉంటుంది. అండర్స్టూడ్? ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ ఇలాంటివే మళ్ళీ 4 పాయింట్స్ ఉంటాయి. కాపీడ్ చేసావా? కాపీ జస్ట్ మినిట్, ఫాస్ట్ కాపీ చేయి. తర్వాత ప్యారలల్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్ తీసుకుందాం. బిఫోర్ స్లైడ్ చేసావా? చేశాను సార్. రైట్, మళ్ళీ parallel లో కూడా this kind of 4 observations will be there. Let's focus on these 4 observations. Copied? Yes sir. All right. So next parallel combination of resistors you take. So where do we say the resistors are in parallel? So this is one resistor, this is another resistor. When common terminals are connected together, so itla ee rendu common terminals connect chesthe, that is called as what? Parallel combination of resistors. And a parallel combination of resistors are like this. See, a battery V is connected across parallel combination of resistors. So now dintlo first observation, let us consider again I1 or I is the current drawn from the battery, right? I is the current drawn from the battery. Mahit వచ్చేసాయి, no problem. రా వచ్చేసాయి, ఇప్పుడే వచ్చేసాయి, 5 minutes లో రా, క్లాస్ అయిపోతుంది. So I is the current drawn from the battery, and let us consider here I1 is current across R1 resistor and I2 is current across R2 resistor and coming out as I. This is I, right? So I1, I2, R1, R2, this is the V. Now listen, parallel combination అనగానే no doubt 1/R equal to 1/R1 plus 1/R2 ఆటోమేటిక్గా గుర్తుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి ఏం గుర్తుంచుకోవాలంటే, రెండు రెసిస్టార్స్ ప్యారలల్గా ఉన్నప్పుడు కరెంట్ అక్రాస్ దెమ్ రిమైన్, వోల్టేజ్ అక్రాస్ దెమ్ రిమైన్ సేమ్. ఇట్లా V1 is equal to V2 that is equal to V. అంటే రెండు రెసిస్టార్స్కి సేమ్ వోల్టేజ్ అప్లై అవుతుంది. అదే సిరీస్ కాంబినేషన్లో వోల్టేజ్ డివైడ్ అవుతుంది. చూడు వంశీ, ఇక్కడ V ఈక్వల్ టు V1 ప్లస్ V2 కదా. ఎప్పుడైనా రెసిస్టార్ సిరీస్లో ఉన్నాయంటే ప్రైమరీగా నీకు ఏం గుర్తు రావాలంటే ఫార్ములా రావాలి, అది పక్కన పెట్టు. అంతకంటే ముందు కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డివైడ్ అవుతుంది అన్నది ప్రైమరీగా నీకు రికలెక్ట్ రావాలి. ఓకేనా? రైట్. సిమిలర్లీ ఎప్పుడైతే రెసిస్టార్స్ ప్యారలల్గా ఉంటాయో voltage remains same, V1 equal to V2 that is equal to V. And second thing ఏంటంటే current gets divided, I is equal to I1 plus I2. This is I can be written as I1 plus I2. current ఇక్కడ డివైడ్ అయిపోతుంది. క్లియరా? నెక్స్ట్, ఫ్రమ్ V is equal to IR, ఐని సబ్జెక్ట్ చేస్తే V by R అవుతుంది. సో ఓమ్స్ లాని బేస్ చేసుకొని వాట్ ఐఎమ్ డూయింగ్ ఈజ్ ఇన్ ద థర్డ్ అబ్జర్వేషన్లో సెకండ్ని కంటిన్యూషన్ చేస్తున్నాను. I is equal to, I will write V by R, and I1 is equal to, I can write it as V1 by R1 plus I2 is equal to, I can write it as V2 by R2. This is so that ఇక్కడ ఏమవుతుందంటే వోల్టేజ్ సేమ్ కాబట్టి ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ we will write here 1 by R is equal to 1 by R1 plus 1 by R2. This one. 1 by R is equal to 1 by R1 plus 1 by R2. So this is third observation. Or else R is equal to R1 R2 by R1 plus R2, and for more number of resistors generalize change. So directly go to the fourth observation. So fourth observation మళ్ళీ ఇక్కడ క్రూషియల్, ఎందుకంటే I1 I2 డివైడ్ అయిపోయింది, కానీ I1 I2 ఎలా డివైడ్ అవుతుంది అన్నది చూసుకోవాలి. సో హియర్ వీ కెన్ రైట్, సిన్స్ కరెంట్ గాట్ డివైడెడ్ అండ్ వోల్టేజ్ రిమైన్ సేమ్, ఫ్రమ్ V is equal to IR, వోల్టేజ్ సేమ్ కాబట్టి వీ కెన్ రైట్ I ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు R. ప్రీవియస్ కేసులో వోల్టేజ్ డివైడెడ్ ఇన్ ద డైరెక్ట్ ప్రపోర్షన్, అంటే ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ ఉంటుంది, కానీ ఇక్కడ రివర్స్ I2 by I1 is equal to R1 by R2. చూడు వంశీ,
అంటే తక్కువ రెసిస్టెన్స్ దగ్గరికి ఎక్కువ కరెంట్ వెళ్తుంది, ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గరికి తక్కువ కరెంట్ వెళ్తుంది. అదే ఇదే ఫోర్త్ పాయింట్ ఫోకస్ చేసే సిరీస్ కాంబినేషన్ V డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు R. అంటే వోల్టేజ్ డివిజన్ ఎలా ఉంటుందంటే సిరీస్ కాంబినేషన్లో ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది. అదే ప్యారలల్ కాంబినేషన్లో ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గర తక్కువ కరెంట్ ఉంటుంది, తక్కువ కరెంట్ దగ్గర తక్కువ రెసిస్టెన్స్ దగ్గర ఎక్కువ కరెంట్ ఉంటుంది. హ్యావ్ యూ ఫౌండ్ ద డిఫరెన్స్? ఫోర్త్ పాయింట్ సార్ తక్కువ రెసిస్టెన్స్ లో ఎక్కువ కరెంట్ ఉంటుంది సార్. అంతే కదా, దట్ ఈస్ సింపుల్. ఓకే, ఇది ఫోర్త్. అంతే, I2 by I1 ఈక్వల్ R1 by R2. సో దీన్ని ఇంతకు ముందులాగా మళ్ళీ మనము I2 by I1 తీసుకొని +1 చేసేస్తే చిన్న మ్యాథమెటికల్ పార్ట్, ఎందుకంటే R1 by R ఎగ్జాక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి +1 చేసేస్తే హియర్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్ I2 plus I1 by I1 అని వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వల్ టు R1 plus R2 by R2 అని వస్తుంది, రైట్. సో ఇక్కడ నేను I1ని సబ్జెక్ట్ చేసేస్తే you will get it as I into R2 by R1 plus R2. అంటే స్పెసిఫిక్గా I1 I2 ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా, అంటే ఎంత వాల్యూ ఉంటుంది కరెంట్ అని. తర్వాత సిమిలర్లీ I2ని ఫైండ్ అవుట్ చేయాలంటే అగైన్ I into you will write it as R1 by R1 plus R2. దిస్ ఇస్ అంటే ఫోర్త్ పాయింట్ నేను నీకు క్రూషియల్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది అది మర్చిపోతారు వంశీ. ఫోర్త్ పాయింట్లో ఏంటంటే సిరీస్ కాంబినేషన్లో వోల్టేజెస్ ఎలా క్యాల్కులేట్ చేయాలి అక్రాస్ ద రెసిస్టార్స్ అనేది డిస్కస్ చేసాం. ఇక్కడ ప్యారలల్ కాంబినేషన్లో కరెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అక్రాస్ ద రెసిస్టార్స్ అనేది డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఫోర్త్ పాయింట్ మీద చాలా ప్రాబ్లమ్స్ డిపెండ్ అయి ఉంటాయి. క్లియర్? ఎస్.